तेलंगाना पुलिस जराइम की रोकथाम और मुलजिमीन की गिरफ्तारी में गैर मामूली कारकर्दगी ये सब कौमी सतह पर मुनफरिद और अव्वल मुकाम रखती है। जराइम के सरजद होने के अंदरून चंद घंटों में कामयाबी के साथ सुराग लगाकर मुलजिमीन को कैफरे किरदार को पहुंचाया जा रहा। रचकुंडा क्राइम डीसीपी मुत्तियम रेड्डी 3 करोड़ रुपये मालियती मुख्तलिफ कंपनियों के तकरीबन 1061 मोबाइल फ़ोन्स की बाजियाबी हकीकी मालिकिन के हवाले किए जाने की तकरीब से खिताब में ये बात कही। गुमशुदा मोबाइल फ़ोनों के मिल जाने पर मुतासरीन मसरत से सरशार थे। मुतासरीन ने तेलंगाना पुलिस से फ़ोनों की बाजियाबी पर इजहार तशक्कुर किया। पुलिस की सरगर्मियों और कारकर्दगी पर भरपूर खिराज पेश करते हुए सताइश की। इस्तिफ़ादा कुनिंदगान के चेहरों से खुशी अलानिया छलक रही थी। अवाम ने बताया कि साबिक़ में चेन स्नैचिंग के तर्ज पर मौजूदा तौर पर सेलफोन स्नैचिंग की वारदातें वक़ुफ़-ज़ुर हो रही हैं। डीसीपी क्राइम मुत्तियम रेड्डी ने अपने खिताब में रचकुंडा कमिश्नरेट हुदूद की तफसीलात से वाकिफ़ करवाया। बताया कि ताहाल 12,000 यानी 782 मोबाइल फ़ोन्स की बाजियाबी का ये नवा मरहला है। उन्होंने अपने खिताब में इस सिलसिले में मज़ीद तफसीलात बताईं। व्यूवर्स, हमारे चैनल को लाइक, फॉलो, सब्सक्राइब, शेयर और कमेंट्स करना ना भूलें ताकि हिम्मत अफजाई होती रहे। కంగ్రాచులేషన్స్ మీ ఫోన్లు మీకు దొరికినందుకు। ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు, అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని ఒక హాఫ్ డే మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. అట్లే చాలా మంది మంచి మంచి మీ అనుభవాల్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఫోన్ పోగానే మీ ఫోన్ లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2 లక్షల రూపాయలు పోయినాయి అని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయే 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లే ఈరోజు ఇన్ని ఫోన్లు 1,061 ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు మీరు అనుకున్నంతగా. ఫోన్ రికవరీ అయింది, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అనడం జరిగింది. నాకెంతో సంతోషం జరిగింది. కాకపోతే ఏంటంటే 6 నెలల క్రితం పోయిన ఫోను అక్కడ నేను షాప్ దగ్గర పోగొట్టుకున్నాను, కొట్టేశారు. అది లింగంపల్లి పిఎస్ లో వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు 6 నెలల తర్వాత నాకు ఫోన్ రికవరీ అయిందని ఫోన్ చేసి ఇప్పుడు ఇక్కడ రమ్మనడము అనేది జరిగింది. సడన్ గా ఇంకా జగదీర్ గుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నరసింహ సార్ కి చెప్పాను. అప్పుడు సార్ అక్కడ ఉన్నారు. చెప్పిన తర్వాత ట్రేస్ అవుతుందమ్మా, నీ ఫోన్ ఎక్కడ పోదు, మీ బాబు ఫొటోస్ వస్తాయి, అన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్పారు నాకు. అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాను. తర్వాత మొన్న కాల్ వచ్చింది సార్ నాకు. మొన్న కాల్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను బీటెక్ స్టూడెంట్ ఇక్కడ బాలనగర్ దగ్గర. నేను ఒక రోజు నైట్ పడుకునేసరికి అంటే లాక్ కరెక్ట్ పడలేదు. ఒక దొంగ వచ్చి నా ఫోన్ వెతికెళ్ళారు. నేను ఎమ్మటే పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి సిసిఎస్ బాలనగర్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి సిఏఆర్లో కంప్లైంట్ రేస్ చేశాను. రేస్ చేశాక వాళ్ళు చాలా బాగా అప్రోచ్ అయ్యారు. నా ఫోన్ 3 months కొనుక్కున్న తర్వాతనే యాక్చువల్గా నా ఫోన్ పోయింది. బట్ నేను కంప్లైంట్ ఇచ్చిన 6 months కి నా ఫోన్ దొరికింది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. పోలీస్ వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నా ఫోన్ నాకు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఫోన్ చాలా గిఫ్ట్ లాగా వచ్చింది ఆ ఫోన్ నాకు.